వెల్కమ్ టు కాలిఫోర్నియా కబుర్లు. ఇవాళ మనతో స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ బ్రాండ్ అన్వీ న్యాచురల్స్ ఫౌండర్ ప్రత్యూష గారున్నారు. తననడిగి మన లాస్ట్ ఇంటర్వ్యూకి, ఈ ఇంటర్వ్యూకి మధ్యలో ఏ ప్రొడక్ట్స్ లాంచ్ చేశారో అండ్ ఏ ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నారో కనుక్కుందాం. మీరు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది. హలో ప్రత్యూష గారు. హాయ్ అండి. ముందుగా మీకు మదర్స్ డే విషెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ అండి. సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసే వ్యూవర్స్‌కి మీరు ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఇన్‌స్పిరేషన్ ఏంటో చెప్తారా? సో, బేసికలీ చిన్నప్పటి నుంచి ఇన్ మై ఫ్యామిలీ మేమంతా ఇలా న్యాచురల్ రెమెడీస్, న్యాచురల్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ దీంట్లో ఉన్నాం. చిన్నప్పటి నుంచి అయితే మనకెలా అందరికీ ఇంట్లో స్నానం లైక్ వీక్లీ వన్స్ అట్‌లీస్ట్ నలుగు పెట్టడం, స్నానం చేయడం, తల స్నానం చేయించడం, ఆయిల్ మసాజ్ ఇవన్నీ ఎట్లా ట్రెడిషనల్‌గా వచ్చేవో మా ఇంట్లో కూడా అలా ఉండేవి. ఓహ్! అండ్ మా గ్రాండ్ మదర్ దీంట్లో చాలా ఇన్వాల్వ్‌గా ఉండేవాళ్ళు ఇలాంటి ట్రెడిషన్‌లో అంతా. హుహు. అసలు తను రీసెంట్‌లీ పాస్ అయ్యే వరకు మేము బయట నుంచి ఫేస్ ప్యాక్ పౌడర్స్ గానీ, హెయిర్ ఆయిల్స్ కానీ ఇలా కొన్నదే లేదనమాట. ఓహ్! సోప్ ఎక్కువ వాడడం అలాంటివంతా ఏం లేదు. మోస్ట్‌లీ సున్నిపిండి విత్ వేరియస్ హెర్బ్స్ అవన్నీ మా నాన్నకి కూడా చాలా ఇంట్రెస్ట్. హుహు. అవన్నీ తెచ్చేవాళ్ళు. సో, ఓహ్! అవన్నీ చేసుకోవడం ఇంట్లో అవన్నీ అలవాటు. హ్మ్. సో, బేసికలీ ఇన్‌సైడ్ ఐ హాడ్ దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ అండ్ అలానే అలానే అలవాటు కూడా చిన్నప్పటి నుంచి. ఇలా ఉన్నప్పుడు వెన్ మై డాటర్ వాస్ బోర్న్ తనకి కాస్త ఎగ్జిమా ప్రాబ్లమ్ ఉన్నింది. ఓహ్! సో, ఫ్లేర్ అప్స్ చాలా తను 3 ఇయర్స్ ఏజ్ అలా ఉన్నప్పుడు ఫ్లేర్ అప్స్ చాలా హెవీగా అయ్యేవన్నమాట. హుహు. అదొచ్చినప్పుడు దేర్ ఈస్ నథింగ్ దట్ వి కెన్ డూ. ఓహ్! ఊరికే వాళ్ళకి కాస్త కూలింగ్ అవ్వడానికి ఆర్ రిలీఫ్ రావడానికి ఏమైనా క్రీమ్సో, లోషన్సో అలా రాయొచ్చు. హ్మ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైము వాళ్ళకి చాలా ఈ అలర్జీ సీజన్‌లో అట్లా చాలా ఇచ్చీగా ఉంటుంది. బ్లడ్ కూడా రావడం అలాంటి స్టేట్‌కి వెళ్తుందనమాట. హుహు. సో, అలాంటి టైంలో నేను న్యాచురల్ రెమెడీస్ తనకి స్టార్ట్ చేశాను. అప్పుడు చాలా రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేశాను. అండ్ బేసికల్లీ యాస్ ఎ పర్సన్ ఆల్సో ఐయామ్ మోర్ ఇంటూ నేచర్. హుహు. ఆహ్, ఐ ఫీల్ లైక్ నేచర్ హాస్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. వి హావ్ టు సెర్చ్ అని అని నా అవును. ఉద్దేశం. సో, ఐ డిడ్ రిసర్చ్ డెవలప్‌మెంట్ ఇవన్నీ చాలా చేసుకొని తనకి క్రీమ్స్ చేయడం అలా అంతా చేస్తూ వచ్చాననమాట. హుహు. సో, అలా చేసేటప్పుడు మా నైబర్‌హుడ్‌లో ఒక స్టాల్స్ అని జస్ట్ నేబర్స్ అందరూ కలిసి సరదాగా ఇండియా డే చేద్దామని స్టాల్స్ పెట్టుకుందాం అలా అని అనుకున్నాం. ఓహ్! అప్పుడు నేను ఇంట్లో చేసిన సోప్స్, లోషన్స్, బాడీ బటర్స్, బాత్ పౌడర్స్, ఇలా బాత్ మసాజ్ ఆయిల్స్ ఇలాంటివన్నీ పెట్టాను. హుహు. సో, సర్ప్రైజింగ్‌గా చాలా బాగా రిసీవ్ అయింది. ఓహ్! దట్ గాట్ మీ ఇంటూ థింకింగ్ లైక్ ఓకే. నా డాటర్ లాగా కూడా ఇంకా కిడ్స్ ఉన్నారు విచ్ హ్మ్. దే నీడ్ హెల్ప్. అండ్ ఆల్సో వాటెవర్ ఈ నేచర్‌లో ఇంత మంచి అవైలబిలిటీ ఉంటే వై డోంట్ చేసి షేర్ చేయొచ్చు కదా మనం అని నాకలా అనిపిచ్చింది. హుహు. దెన్ ఈ రిసర్చ్ డెవలప్‌మెంట్‌లో ఐ కేమ్ ఆఫ్ లాట్ ఆఫ్ కోర్సెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఓహ్! చాలా కోర్సెస్ ఇన్ ఆర్గానిక్, బొటానికల్ ప్రొడక్ట్స్ చేయడానికి ఇలా అంతా కోర్సెస్ ఉంటాయి. సర్టిఫికేషన్స్ ఉంటాయి. డిప్లొమాస్ ఉంటాయి. ఓకే. హెయిర్ కేర్, స్కిన్ కేర్‌లో నేనొక డిప్లొమా చేశాను అలాగా. ఓహ్! చేసి దెన్ ఐ గాట్ ద బిజినెస్ లైసెన్స్ అండ్ దట్స్ హౌ ఐ స్టార్టెడ్ దిస్ అన్వి నేచురల్స్. ఓకే. సో, లైసెన్స్ తెచ్చుకోవడానికి ఏదైనా డిగ్రీ చేయాలా? అంటే మీరు ముందు ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చారు. యెస్. కానీ మీరు స్కిన్ స్పెషలిస్ట్ ఇది ఇంట్రెస్ట్ ఉంది. సో, అదేమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? అలా ఏం ఏం లేదు. లేదు. యాహ్! ఓకే. సో, యూఎస్‌లో ఎలా వర్క్ అవుతుందంటే హ్మ్. ఈ స్మాల్ స్కేల్ ఆర్ హోమ్ బేస్డ్‌లో సోప్స్ గాని అంటే హుహు. కోల్డ్ ప్రాసెస్ సోప్స్ స్క్రాచ్ నుంచి వి డు ఎవ్రీథింగ్. హుహు. లైక్ పామ్ ఆయిల్ యూజ్ చేసి, కోకోనట్ ఆయిల్ యూజ్ చేసి ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ యూజ్ చేసి చేసే సోప్స్ కానీ, ఇంట్లో చేసుకునే బాత్ పౌడర్స్, షాంపూస్, ఈ బాడీ బటర్స్ ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్. ఓకే. హోమ్‌మేడ్ దే కమ్ అండర్ క్రాఫ్ట్స్ హోమ్‌మేడ్ ప్రొడక్ట్స్ కాబట్టి హ్మ్. ఆర్టిజన్ ప్రొడక్ట్స్ అంటారు వీటిని. సో, ఆహా! వీటికి యూ డోంట్ రిక్వైర్ ఎనీ ఫార్మల్ డిగ్రీ అట్లా. కాకపోతే దేర్ ఆర్ డిగ్రీస్. మీరెంత ఎక్స్‌టెంట్‌కి కావాలో వెళ్ళొచ్చనమాట. ఇది హుహు. బేసికల్లీ ఫార్మసీ బ్యాక్‌గ్రౌండ్ అలా ఉన్న వాళ్ళకి మోర్ కెమికల్స్ అలా వాడేటప్పుడు అలా తెలుస్తుంది. బట్ ఓకే. నేచురల్ బ్యాక్‌గ్రౌండ్‌లో వెళ్ళే వాళ్ళకి మీరేదైనా డిప్లొమాస్ అలా ఉంటాయి, హ్మ్. కోర్సెస్ అలా ఉంటాయి చేసుకోవచ్చు. హ్మ్. మనం కామన్ నాలెడ్జ్‌నే ఇంకాస్త షార్పెన్ చేసి హౌ వి కెన్ గెట్ ఇట్ ఇంటూ అవర్ లైవ్స్ అనేదే ఇది మోస్ట్‌లీ అన్నమాట. సో, ఓకే. ఇట్స్ జస్ట్ ఎ బిజినెస్ లైసెన్స్. హుహుహు. హోమ్‌మేడ్ లైసెన్స్. కాకపోతే లైసెన్స్ కేటగరీ ఉంటుంది. ఫర్ హుహు. సోప్స్, బాడీ ప్రొడక్ట్స్, బాత్ అండ్ బాడీ ప్రొడక్ట్స్‌కి ఒక కేటగరీ ఆఫ్ లైసెన్స్ ఉంటుంది. దట్స్ ఓకే. వాట్ వి నీడ్ టు గెట్. ఓకే. సో, బాడీకి వేరు, హెయిర్‌కి వేరు.
లేదు సేమ్ 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 లైసెన్స్. లైసెన్స్. ఓకే. యా సో ఎంత కాస్ట్ అవుతుందండి ఈ లైసెన్స్? సో ఇది జస్ట్ హోమ్ బేస్డ్ లైసెన్స్ అయితే ఐ థింక్ ఇట్ కాస్ట్ లైక్ $40 పర్ ఇయర్. ఓకే. బట్ అది ఫస్ట్ లైసెన్స్ మనం కౌంటీలో వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఆహా! తర్వాత కొన్ని సర్టిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియాలో ఒక లైక్ వాటర్ యూసేజ్ గురించి అలా అంతా ఎవరు లాస్ ఉన్నాయి. సో ఓకే. మనం ఏం చేస్తున్నాం ప్రొడక్ట్స్, ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వాడతాం ప్రొడక్ట్స్‌లో, ఎంత స్కేల్‌లో ప్రొడక్షన్ ఉంటుంది, అవన్నీ కొంచెం వాళ్ళకి ఇవ్వాలి అప్లికేషన్ అప్లై చేసి. ఓకే. వాళ్ళు అప్లై చేసిన లైసెన్స్ వచ్చిన తర్వాత అగైన్ వి నీడ్ టు గో టు సాక్రమెంటో కౌంటీ. ఇది మన కౌంటీ మన ప్రకారం కౌంటీ చెప్తున్నాను ప్రకారం. నేను. ఓకే. ఓకే. ఈచ్ స్టేట్‌కి లా డిఫరెన్స్ ఉంటుంది. ఇది మన కాలిఫోర్నియా స్టేట్‌లో. ఓకే. అండ్ ఆల్సో ఈ అబ్టైన్ చేసుకునే లైసెన్స్‌లో యూ కెన్ సెల్ లోకలీ. ఫార్మర్స్ మార్కెట్స్‌కెళ్ళొచ్చు. డిఫరెంట్ స్టాల్స్ పెట్టొచ్చు. ఓకే. ఆన్‌లైన్‌లో గూడా అమెజాన్, ఎట్సీ అలా సెల్ చేయొచ్చు. మన ఓన్ వెబ్‌సైట్స్ అన్నీ పెట్టుకోవచ్చనమాట. ఈ ఓకే. లైసెన్స్ బ్రాడ్‌గా అన్ని కవర్ చేస్తుంది. కాకపోతే మన ఇంట్లో ఉంటుంది ప్రొడక్షన్. మన ఇంట్లో ఒక ఏరియా మనం డెడికేట్ చేసుకోవాలి అలా ఉంటుంది. సో, ఫస్ట్ కౌంటీ వెబ్‌సైట్‌కెళ్ళి లైసెన్స్ తెచ్చుకున్న తర్వాత సాక్రమెంటోలో వెళ్ళి వి నీడ్ టు అప్లై ఫర్ సంథింగ్ కాల్డ్ ఒక మన నేమ్‌కి అప్లై చేసుకోవాలి. బిజినెస్ నేమ్‌కి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక 4 వీక్ పీరియడ్ ఉంటుందన్నమాట. ఆ రిజిస్టర్ చేసుకున్న సర్టిఫికేట్ తీసుకొచ్చి మళ్ళీ కౌంటీకి సబ్మిట్ చేయాలి. ఓకే. చేశాక 4 వీక్స్ వి నీడ్ టు పబ్లిష్ ఇన్ ఎనీ లోకల్ న్యూస్ పేపర్ లైక్ మన దగ్గర సాక్రమెంటో బీ ఫర్ ఎగ్జాంపుల్ దట్ పలానా అడ్రస్‌లో పలానా నేమ్‌తో మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని. నో అబ్జెక్షన్. ఆ 4 వీక్స్ ఎవరి దగ్గర నుంచి మనకు అబ్జెక్షన్ రాకపోతే దెన్ వి ఆర్ గుడ్. అప్పుడు మనకొక లైసెన్స్ వస్తుంది. ఇది సిమిలర్ లైసెన్సింగ్ ప్రాసెస్ ఫర్ ఎనీ అదర్ స్మాల్ బిజినెస్ దట్ యూ వాంట్ టు స్టార్ట్. హోమ్ బేస్డ్. ఓకే. లైక్ క్రాఫ్ట్స్ ఆర్ వాటెవర్ యూ వాంట్ టు స్టార్ట్. ఇది జెనరిక్ ప్రాసెస్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈచ్ బిజినెస్ టైప్‌కి ఒక కోడ్ ఉంటుంది. అది వెరీ సింపుల్ ప్రాసెస్ అండ్ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ అన్నమాట. మనమే వెళ్లి చూసుకొని చేసుకోవచ్చు. ఓకే. థాంక్స్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. మీలా బిజినెస్ స్టార్ట్ చేయాలన్న థాట్ ఉన్న వాళ్ళకి రియల్లీ హెల్ప్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. సో, మీరు ఏ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి మీవి? సో, బేసికలీ మా దగ్గర హెయిర్ కేర్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యాస్ ఐ సెడ్. హెయిర్ కేర్‌లో వి హావ్ హెయిర్ ఆయిల్స్, షాంపూ, కండిషనర్, హెయిర్ సీరమ్స్, హెయిర్ మాస్క్. Okay. And face related, we have face wash, face scrub, face mask, face serums. Body related, we have body washes, body scrubs, and then we have body lotions, body butters, alanta. Other category what we have is aromatherapy category. Roll-ons untai, different roll-ons for sleep improvisation, pain relief, cold and cough relief. అలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఆల్సో వీ హ్యావ్ కాస్మెటిక్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫర్ లిప్ కేర్ లైక్ లిప్ స్క్రబ్స్, లిప్ టిన్స్, లిప్ బామ్స్ అలా అంతా ఉంటాయి అనమాట. సో రీసెంట్లీ వీ స్టార్టెడ్ మోర్ న్యూ ప్రొడక్ట్స్ దట్ ఈస్ లైక్ బాడీ ఆయిల్స్. బేసికలీ సమ్మర్ వచ్చింది కదా ఇప్పుడు. సో సమ్మర్ లో అందరికీ ఉన్న ప్రాబ్లం పర్స్పిరేషన్ అండ్ స్మెల్లింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో ఇవన్నీ లైట్ వెయిట్ ఆయిల్స్ అన్నమాట. బాడీలో ఈజీలీ అబ్జర్వ్ అయిపోతాయి. సో బెస్ట్ సమ్మర్ లో to shift our focus on to body oils rather than body lotions. అందులో ఎసెన్షియల్ ఆయిల్స్ డిఫరెంట్ వాడతాం కాబట్టి అది మన స్కిన్ని సాఫ్ట్ అండ్ సప్లే కాకుండా అమేజింగ్గా స్మెల్ కూడా ఉంటాం అనమాట హోల్ డే. ఆయిల్ బాగా స్మెల్ బాడీలో అబ్జర్వ్ కావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. జనరల్లీ ఎవరైనా స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళు ఆర్ జిమ్లో వర్కౌట్ చేసే వాళ్ళు స్కిన్ ఎక్కువ షవర్స్ తీసుకోవడం వల్ల స్కిన్ డ్రై అయిపోతుంది. సో ఇలాంటి ఆయిల్స్ లైట్ వెయిట్ ఆయిల్స్ చాలా బాగా పనిచేస్తాయి. గ్రీజీగా ఏమి ఉండవు, స్కిన్ పైన ఏమి డ్రెస్సెస్ కట్టుకోవడం అలా ఉండవు. బట్ సిల్క్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ వేసుకునేటప్పుడు అప్లై చేసి కాస్త గ్యాప్, స్నానం చేసి అప్లై చేసుకున్నాక కాస్త గ్యాప్ ఇచ్చి వేసుకోవడం బట్టలు మంచిది. యా అలా బాడీ ఆయిల్స్ చేస్తున్నాం. దెన్ రిఫ్రెషింగ్ గా స్మెల్ చేయడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీ వాషెస్ కూడా చేస్తున్నాం విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ essential oils. Currently we do jasmine and rose and eucalyptus and spearmint ఇలా చేస్తున్నాము. కాకపోతే we are extending అన్నమాట oud and bergamot అని. Oud is like a bark of a tree. Bergamot is a flower, orange fruit flower. Exceptional properties for calming the mind. So అలాంటి వాటి కోసం అలా డిఫరెంట్ we are researching the combinations and doing. అదొకటి. ఇంకొకటి we are coming up with body butter stick అన్నమాట. సో బాడీ బటర్ జనరల్లీ ఏంటంటే బాడీ బటర్ అంటే బటర్
నేమ్‌లో ఉన్నట్టే షియా బటర్, మ్యాంగో బటర్, కోకం బటర్ ఇవన్నీ వేసి చేస్తాం. అది బాగా స్కిన్‌లో అబ్జర్వ్ అయ్యి అంతా ఉంటుంది. బట్ కొంతమందికి హ్యాండ్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ డ్రై అవుతాయి వింటర్‌లో. అండ్ మాటికి మనం అప్లై చేసుకోవాలంటే లోషన్స్ తీసుకొని కాదు. సో, అది లిప్ బామ్ ఎలా రోల్ ఆన్ ఉంటుందో అట్లా కాస్త పెద్ద రోల్ ఆన్ లైక్ 60 ఎంఎల్ రోల్ ఆన్ ఉంటుంది. అది స్టిక్ బాడీ బటర్ స్టిక్. డిఫరెంట్ సెన్స్ వస్తాయి. అన్‌సెంటెడ్ ఉంటుంది ఫర్ ఎనీబడీ హావింగ్ ఎక్స్‌కిమా. ఎస్పెషల్లీ వాళ్ళకి ఇక్కడ ఫింగర్స్ మధ్యలో ఆర్ ఎల్బోస్ మధ్యలో ఉంటుంది. అది జస్ట్ ఇట్లా రోల్ ఆన్ చేసి అప్లై చేసుకోవడం. స్కిన్ టచ్ లేకుండా ఫింగర్స్ టచ్ చేసుకోకుండా హైజీన్ ఉంటుంది. పర్స్‌లో ఎక్కడైనా జస్ట్ బ్యాగ్‌లో వేసుకొని యూ కెన్ క్యారీ ఎనీవేర్. ఈజీ టు క్యారీ. ఇంకా మా రోల్ ఆన్స్‌లోనే చాలా నాకు రిక్వెస్ట్ వచ్చాయి మెన్‌కి ఏదైనా రోల్ ఆన్స్ కావాలి. సో వీ హావ్ స్టార్టెడ్ లైక్ ఈజిప్షియన్ మస్క్ నైస్. అలా which is very good. It is I like musk. Generally few ladies also like musk, but most of the men. So we have started that sandalwood కూడా స్టార్ట్ చేసాము. which sandalwood colognes basically మా రీసెర్చ్ లో తెలిసిందంటే sandalwood cologne is basically very much accepted in the men community. So sandalwood roll-ons ఇలా అంతా ఇవన్నీ చేస్తున్నాం. అండ్ కార్ అండ్ హోమ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా అన్నమాట. సో అది చేస్తున్నాం సో దట్ క్లీన్ ఫ్రెష్ కెమికల్ ఫ్రీ ఎయిర్ వీఆర్ బ్రీతింగ్. ఎందుకంటే ఇప్పుడు అవే కదా మనకు అందరూ లైక్ వి స్వెట్ ఎ లాట్ ఆర్ ఎనీథింగ్ కార్లో కూర్చున్నప్పుడు అదంతా ఏసీ రన్ అవుతూ ఉంటుంది. సో దీనికోసం ఫ్రెష్ స్మెల్లింగ్ అండ్ ఫీలింగ్ గ్రేట్ కి ఇవన్నీ బాత్ బాంబ్స్ చేసాము. కిడ్స్ ఫేవరెట్ 4 వెరైటీస్ అట్లా. బాత్ బాంబ్స్ కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న వర్కే అది. సో కొన్ని జస్ట్ 4 కేటగిరీస్ సెన్స్ లో చేసుకున్నాం. లైక్ ఫ్లోరల్ ఆర్ సంథింగ్ లైక్ ఆరెంజ్ సిట్రస్ బేస్డ్ కొంతమందికి ఉంటుంది అలా చేసుకున్నాం అవి. అండ్ బాత్ సాల్ట్స్ కూడా ఎక్కువ చేసుకున్నాం బికాస్ సమ్మర్ కాబట్టి పీపుల్ టెన్ టు గో లాట్ జిమ్ గానీ వాక్స్ గానీ హైక్స్ అలంతా. సో ఈ సాల్ట్ లో నాట్ ఓన్లీ బాత్ లోనే కాదు ఒక బకెట్ లో వాటర్ వేసి అది వేసుకొని కాల్ డిప్ చేసుకున్నా యూ ఫీల్ గుడ్, రిలాక్సింగ్ గా ఉంటుంది. అండ్ సాల్ట్ ఆల్సో ఇస్ బిలీవ్ టు టేక్ అవుట్ నెగటివ్ ఎనర్జీ కాబట్టి ఎండ్ ఆఫ్ డే కి యూ ఫీల్ రియలీ గుడ్. సో వేరియస్ లైక్ పింక్ హిమాలయన్ సాల్ట్, రాక్ సాల్ట్ వీటన్ని బేసెస్ తో వేరియస్ ఎసెన్షియల్ ఆయిల్స్ వేసి అవన్నీ చేస్తున్నాం. సో ఇవన్నీ న్యూ అడిషన్స్ వీ హ్యావ్ స్టార్టెడ్. ఓకే, వావ్, చాలా నైస్ ఇన్ఫర్మేషన్. ఆల్సో ఇప్పుడు కాలిఫోర్నియా సమ్మర్ తెలుసు కదా, మీరేమన్నా సన్ స్క్రీన్ ప్రొడక్ట్స్ ఉన్నాయా? SPF ప్రోడక్ట్స్ చేస్తాం మనము. కాకపోతే ఐ ఆల్వేస్ సజెస్ట్ గుడ్ బ్రాండ్ సన్ స్క్రీన్ తీసుకోవాలి. వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ సన్ స్క్రీన్. ఎవ్రీబడి చిల్డ్రన్ నుంచి లైక్ గ్రోన్ అప్ వరకు నేను ఎక్స్పీరియన్స్ చేసింది నా లైఫ్ లో, నేను చూసింది అంతా కూడా వాట్ ఎవర్ ఐ హావ్ సీన్, సన్ స్క్రీన్ ని అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్లైమేట్ వీ హ్యావ్ టు హ్యావ్ సన్ స్క్రీన్ ఆన్. నా ప్రోడక్ట్ లో SPF వాట్ ఎవర్ వీ డూ లైక్ 25 SPF వరకు అలాగా వీ డూ ప్రొడక్ట్స్. మేము జింక్ ఆక్సైడ్ ఇన్ ఇట్స్ ఫార్మ్ వాడతాం అనమాట ఈ SPF రావడానికి. కాకపోతే మేము చేసే దాంట్లో వైట్ కాస్ట్ అనేది అయితే ఉంటుంది. కాబట్టి ఈవెన్ దో ఇప్పుడు డిఫరెంట్ లైక్ ర్యాప్ సీడ్ ఆయిల్ ఇవన్నీ వాడతాం అనమాట, రాస్బెర్రీ సీడ్ ఆయిల్ అంతా. అవన్నీ వాడినప్పుడు ఇట్ విల్ ఇంప్రూవ్ సన్ స్క్రీన్ న్యాచురలీ. బట్ టు బీ ఎఫెక్టివ్ లైక్ హై బ్రాండ్, గుడ్ బ్రాండ్ డెర్మటాలజిస్ట్ ఏమైనా సజెస్ట్ చేసినవి అలాంటి ఇప్పుడు అందరూ అడ్వర్టైజ్ చేసుకుంటారు కొన్ని సన్ స్క్రీన్స్ SPF అనేసి, బట్ నాట్ ఆల్ సన్ స్క్రీన్స్ ఆర్ గుడ్. సో డెర్మటాలజిస్ట్ పిల్లలకి వాడేటట్టయితే డెర్మటాలజిస్ట్ అప్రూవల్ తీసుకొని మనం కూడా డాక్టర్ని అడిగి స్టోర్ లో దొరికేది బట్ హై క్వాలిటీ మినరల్ సన్ స్క్రీన్ వాట్ ఎవర్ ఉంటుందో లైక్ వీ కెన్ యూస్. ఓకే, థ్యాంక్స్ అండి. చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ చేసి మీరు ఇన్ని న్యూ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నందుకు. మీ ప్రోడక్ట్స్ కి మార్కెట్ లో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? సో మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్, స్టోర్ బాట్ వాట్ ఎవర్ ప్రోడక్ట్స్ ఉన్నాయో దాంట్లో మనకి మాక్సిమం ఇంగ్రీడియంట్స్ అన్ని కెమికల్ బేస్డ్ ఉంటాయి ఆర్ కెమికల్స్ తో ఉంటాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ కెమికల్స్ ఆర్ బ్యాడ్, కొన్ని విషయాల్లో కెమికల్స్ ఆర్ గుడ్. బట్ మాస్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మనం ఏమాత్రం ఆలోచించకుండా వాడేస్తామో చాలా మటుకు ప్రోడక్ట్స్ అవన్నీ దాంట్లో చాలా లోడెడ్ కెమికల్స్ ఉంటాయి. హార్మోన్ డిస్ట్రప్టర్స్ అవి
మనకి ఓహ్! హార్మోన్ హార్మోన్ డిస్టర్బ్ యెస్. చేస్తుందా? మనకి ఓకే. ఈస్ట్రోజన్ అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. హుహు. యాస్ స్మాల్ థింగ్ యాస్ మనం డ్రైయర్‌లో వేసే ఏదైనా రిఫ్రెషింగ్ షీట్స్ గానీ, హుహు. రూమ్ ఫ్రెషనర్స్ కానీ, ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ ఇవన్నీ తెచ్చుకోవడం, ఆర్టిఫిషియల్ సెన్స్ గానీ, ఇవన్నీ హార్మోన్ డిస్టర్బర్స్ హుహుహు. ఈస్ట్రోజన్ బ్యాలెన్స్‌ని అంతా ఎఫెక్ట్ చేస్తాయి. ఓహ్! ఐ యామ్ నాట్ ఎ డాక్టర్ బట్ ఐ నో దిస్ ఈస్ ఎ కామన్ నాలెడ్జ్. హుహు. అందరికీ తెలుసు ఇది ఈ రైట్. విషయం. యాహ్! సో, అలా చాలా కెమికల్ లాడెన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనకి కంప్లీట్‌లీ నేచురల్ బేస్డ్ ప్రొడక్ట్స్ కావాలంటే మనం హై ప్రైస్ పే చేయాల్సుంటుంది. హుహు. అవి కూడా మాస్ ప్రొడక్షన్‌లోనే వస్తాయి. హుహు. సో, నా ప్రొడక్ట్స్ నేను స్మాల్ బ్యాచెస్‌లో చేస్తాను. ఇంట్లో చేస్తాను. నోన్ ఇంగ్రీడియెంట్స్‌తో చేస్తాను. హుహు. అండ్ ఐయామ్ వెరీ ట్రాన్స్‌పరెంట్. ప్రతి ఒక్క ప్రొడక్ట్ పైన లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉంటాయి. హుహు. అండ్ మీరు వెళ్లి గూగుల్ కూడా చేసుకోవచ్చు ఆ ఇంగ్రీడియెంట్స్‌ని. యాహ్! అండ్ ఏదైనా క్వెషన్స్ ఉన్నా అడగొచ్చు. అండ్ లోకల్‌లోనే నాది వర్క్‌షాప్ అంతా ఉంటుంది కాబట్టి ఎవరైనా వచ్చి మేము చూస్తాం మీరెలా చేస్తారో మేమిచ్చిన ఆర్డర్ ఇది చూపించండి అంటే వాళ్ళ ముందర చేస్తాను నేను. ఓహ్! అలా అంతా నాకేం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. హ్మ్. నేను ఐ ఎంకరేజ్ యాక్చువల్లీ పీపుల్ టు కమ్ ఏదైనా ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు వి డు హోమ్ డెలివరీ ఆల్సో లోకల్లీ. రైట్. బట్ సమ్‌టైమ్స్ ఐ ఎంకరేజ్ వచ్చి చూడండి ఒక్కసారి ఇంటికి రండి అని ఐ ఎంకరేజ్ దెమ్ అనమాట. హుహుహు. సో దట్ దే నో ఏమున్నాయి అక్కడ ప్రొడక్ట్స్ అవన్నీ. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నేచురల్. వి యూజ్ 100% నేచురల్ ఇంగ్రీడియెంట్స్. హుహు. అండ్ అవన్నీ గూడా ఎవ్రీబడీ విల్ నో ద నేమ్స్ ఆఫ్ ఇట్. మనం చూసే ఫ్రూట్స్, ప్లాంట్స్, వెజిటబుల్స్ నుంచే ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుంటారు. ఆ! ఓకే. అండ్ ఇవన్నీ మనం బయట తెచ్చుకోవాలి మాస్ ప్రొడక్షన్‌లో వాటిలో తెచ్చుకోవాలంటే ఇట్ విల్ బి హై ప్రైస్డ్. హ్మ్. ఇట్ మైట్ బి బికాస్ ఆ కంపెనీస్ యొక్క ప్రొడక్షన్ గాని, మార్కెటింగ్ గాని ఇవన్నీ వాల్యూస్ వాళ్ళకున్న మాస్ ప్రొడక్షన్‌కి వాడే వాళ్ళ లేబర్ గాని ఇవన్నీ యాడ్ అప్ అయిపోతాయి ఆ కాస్ట్‌కి. హ్మ్. అవును. కానీ అది అంత హై ప్రైస్డ్ నేను చూసాను కొన్ని ప్రొడక్ట్స్ విచ్ ఐ డు హ్మ్. విచ్ ఐ గెట్ లైక్ క్వాలిటీ ఇంగ్రీడియెంట్ అండ్ డు అలాంటిది ఎక్స్‌పోనెన్షియల్ ప్రైసెస్ ఉండడం చూసాను నేను బయట వేరే స్టోర్స్‌లో. హుహు. సో, మాక్సిమం 1/4 ఆఫ్ కాస్ట్‌కి వి ఆర్ డూయింగ్ అవర్ ప్రొడక్ట్స్ విత్ నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అండ్ ట్రాన్స్‌పరసీ అండ్ ఓపెన్ టు క్వెషన్స్. హుహు. అండ్ కస్టమైజేషన్ లైక్ ఐయామ్ నాట్ సేయింగ్ లైక్ ఈ ప్రొడక్టే అందరూ ఇదే వాడండి అని చెప్పట్లేదు. హుహుహు. బేస్డ్ ఆన్ దట్ పర్సన్ ఇఫ్ దే ఫీల్ అంటే మా కేటలాగ్ కాకుండా ఇఫ్ దే హ్మ్. ఫీల్ దేర్ ఇస్ ఎనీ అదర్ రిక్వైర్మెంట్ దట్ దే హావ్ వాళ్ళొస్తే నా దగ్గరికి ఐయామ్ హ్యాపీ టు కస్టమైజ్ ఫర్ దెమ్. దట్స్ ఎ నైస్ ఇన్ఫర్మేషన్ అండి. ఆల్సో మన లాస్ట్ ఇంటర్వ్యూ తర్వాత నన్ను ఒకళ్ళు ఈ క్వెషన్ అడిగారు. ఇప్పుడు 'అన్వి నేచురల్స్' ప్రొడక్ట్స్ అంతటా దొరకవు కదా! సో, అవును. దొరకని టైంలో యూజువల్‌గా మనం మన నేచర్ ఎలా ఉంటుందంటే షాప్‌కెళ్ళి షాప్ చేసేటప్పుడు కెమికల్ ఫ్రీ ఆర్ నేచురల్ ప్రొడక్ట్ కోసం స్పెషల్‌గా వెతుకుతాం యాహ్! కదా! ఏ ఎన్నో కొన్ని కెమికల్స్ అయితే యాడ్ చేసుంటారు. ఎందుకంటే అవును. ప్రిజర్వేషన్ కోసమన్నా యాడ్ చేయాల్సొస్తుంది. అవును. సో, మనం ఇంగ్రీడియెంట్స్ చూసి దీంట్లో తక్కువ కెమికల్స్ ఉన్నాయి. ఇది భయపడకుండా యూజ్ చేయొచ్చు అని ఎలా కనుక్కోవచ్చు? ఏది యాహ్! చెక్ చేయాలి? సో, సో, ఫస్ట్ విల్ కమ్ టు ప్రిజర్వేటివ్స్. ఓకే. ఈవెన్ అన్ని నేచురల్ ప్రొడక్ట్స్‌లో వి హావ్ టు యాడ్ హ్మ్. ప్రిజర్వేటివ్. బికాస్ రైట్. మన చెయ్యి మల్టిపుల్ టైమ్స్ ప్రొడక్ట్‌లో మనం పెడతాం. హ్మ్. ఆర్ హ్మ్. వాటర్ ఉన్న సర్ఫేస్‌లో పెడతాం కాబట్టి మోల్డ్ అనే కాదు బ్యాక్టీరియా అవన్నీ గ్రోత్ హుహు. వచ్చేస్తాయన్నమాట. అవును. సో, మనము బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రిజర్వేటివ్స్ అని విచ్ ఆర్ ఆహ్, అప్రూవ్డ్ ఇన్ ద నేచురల్ కమ్యూనిటీ వాటిని వాడాలి. హుహు. వెరీ పారాబెన్ ఫ్రీ ప్రిజర్వేటివ్స్ బేసికల్లీ. ఓకే. సో, అవన్నీ ఇట్ విల్ బి అవైలబుల్ లైక్ 3, 4 కేటగరీస్ ఉన్నాయి అంతే అవి. హుహుహు. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటామనమాట. అంటే ఓకే. బ్రాడ్ వెరైటీ ఆఫ్ మోల్డ్ ఫంగైనంతా అవి కవర్ చేస్తాయి. ఓకే. మన కళ్ళకి కనిపించని ఇవి దాంట్లో వచ్చేస్తాయి. హుహుహు. మనకు తెలీదు. మన నేకెడ్ ఐకి కనిపివు. ఓకే. విజిబుల్ గ్రీన్ మోల్డ్ అదే కాక తెలీదు. అది చాలా డ్రెడ్‌ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది. మనకు తెలీదు. సో, హుహుహు. వి హావ్ టు యూజ్ ప్రిజర్వేటివ్స్. హుహు. అదర్‌వైస్ వి హావ్ టు కీప్ ఇన్ ద ఫ్రిడ్జ్ అట్లంతా. మన ప్రొడక్ట్స్ అలా కాదు. షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఓహ్! అందుకే వి ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ షెల్ఫ్ లైఫ్. ప్రతి ప్రొడక్ట్ పైన వి హావ్ షెల్ఫ్ లైఫ్ గివెన్ టు హుహుహు. ఇట్ అన్నమాట. ఎక్సెప్ట్ ఆయిల్స్ మేబీ 2 ఇయర్స్ వస్తాయి. సోప్స్ మేబీ 2 ఇయర్స్ వస్తాయేమో గానీ, హ్మ్. బట్ బేసికల్లీ అదర్ ప్రొడక్ట్స్‌కంతా మాక్సిమం 7, 8 మంత్స్ షెల్ఫ్ లైఫ్‌లో మనం ఇచ్చేస్తాం. ఓకే. ఈవెన్ థో లైక్ ద షెల్ఫ్ లైఫ్ ఇస్ ఎండింగ్ ఫర్ 12 మంత్స్ అంటే వి హ్మ్. గివ్ లైక్ 9 మంత్స్ ఆ ప్రొడక్ట్ పైన ఓకే. ఇస్తామన్నమాట. ఓకే. వెల్ అహెడ్. సో, ఫస్ట్ థింగ్ వి నీడ్ టు చెక్ వెన్ వి సీ ఔట్‌సైడ్ హుహు. ప్రొడక్ట్స్ వి నీడ్ టు సీ పారాబెన్ ఫ్రీ. ఓకే. ఓకే. అది ఓకే. ఇంపార్టెంట్ ఫస్ట్ హుహు. థింగ్. అప్పుడు ప్రిజర్వేటివ్స్‌ని వి హావ్ రూల్డ్ ఔట్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు కెమికల్స్. హ్మ్. ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ వేసేటప్పుడు ఆర్డర్ ఎలా వేస్తారంటే హైయెస్ట్ యూజ్ అయిన ఇంగ్రీడియెంట్ ఫస్ట్ నుంచి లోయెస్ట్‌కి వెళ్తారు. ఓకే. మాక్సిమం నేమ్స్ మనం చదివి మనకు తెలియాలి. హుహు. అండ్ ఆల్సో షియా బటర్ అంటే షియా బటర్ అని డైరెక్ట్‌గా వేయరు వాళ్ళు. హ్మ్. దానికొక ఏదో పెద్ద నేమ్ ఉంటుంది. ఓకే. సంథింగ్. దాన్ని చదివి బ్రాకెట్‌లో షియా బటర్ అని రాస్తారు. ఓకే. సో, అలా అంతా మనకు హుహు. అర్థమవుతాయన్నమాట. అవి చూసుకోవాలి. ఓకే. కొన్ని నేమ్స్ వి కెనాట్ ప్రొనౌన్స్. అవును. అవి గూగుల్ చేయాలి. ఎవ్రీ టైమ్ ఐ సే ఓకే. ఫస్ట్ ఫ్యూ టైమ్స్ ప్రతిదీ గూగుల్ చేయాలా అని అనిపిస్తుంది గానీ, హ్మ్. బట్ మీరు గమనించినారంటే
మోస్ట్ ఆఫ్ ద మాస్ ప్రొడక్షన్స్ అయ్యేవన్నీ సేమ్ మాస్ ప్రొడక్షన్ యూనిట్‌లో అవుతాయి. అవే పెద్ద బ్రాండ్ వాళ్ళ లేబుల్ వేస్తారు. చిన్న బ్రాండ్ వాళ్ళ లేబుల్ ఏస్తారు. ఓకే. మనం పే చేసే ప్రైస్ లేబుల్‌కి. ఆ ఓకే. ప్రొడక్ట్‌కి గాదు. ప్రొడక్ట్‌కి ఆ! కాదు. సో, ఓకే. దానివల్ల ఇంగ్రీడియెంట్స్ మనకు తెలిసిపోతాయి. హుహుహు. తర్వాత అవాయిడ్ జేయాల్సింది డైస్. రెడ్ డై ఓకే. 40 ఆర్ 42 యెల్లో హుహు. డైస్ ఇలా అన్ని డైస్ వేస్తారు. హుహుహు. ఈ డైస్ అనేవి దేర్ ఈస్ సో మచ్ రిసర్చ్ దట్ షోస్ ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ బిహేవియరల్ ఇష్యూస్ విత్ ద కిడ్స్. ఓహ్! ఆ రెడ్ డైస్ బిహేవియరల్ ఇష్యూస్. ఈవెన్ ఓకే. ఫుడ్‌లో గూడా వేస్తారు ఆ డైస్ రెడ్ 40. హుహు. లైక్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద స్నాక్స్ బట్ సమ్ స్నాక్స్‌కి రెడ్ కలర్ అవును. వస్తుంది. అలంతా అవును. కిడ్స్ స్నాక్స్ అవన్నీ. యాహ్! సో, అలా డైస్ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని అవాయిడ్ చేయాలి. సో, హుహు. పారాబెన్ ఫ్రీ డైస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వేగన్ ఆర్ సూటబుల్ ఫర్ వెజిటేరియన్స్ అని ఉన్న ప్రొడక్ట్‌కి వెళ్తే ప్లాంట్ బేస్డ్ ఉంటాయి. ఓకే. మన దీంట్లో మనం ఇంత చేయగలం రిసర్చ్ హుహుహు. లిమిటెడ్ దాంట్లో. ఓకే. ఇంకా మనం చూసే కొద్దీ వి నీడ్ టు నో లైక్ రిసర్చ్ ద బ్రాండ్స్ హుహు. అండ్ దెన్ సీ ఏవైతే మనకు సూట్ అవుతాయో అని మనకు అనిపిస్తుందో హ్మ్. అంతే దానికి స్టిక్ అవ్వాలి మనం. ఓకే. లైక్ రిసర్చ్ అయితే మన ఓన్ రిసర్చ్ అయితే మనం చేయాలి హుహుహు. దాంట్లో. యాహ్! థాంక్స్ అండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ జెప్పారు. ఏ టైప్ ఆఫ్ కస్టమైజేషన్స్ చేస్తారండి మీరు? సో 2 టైప్స్ ఆఫ్ కస్టమైజేషన్స్. హుహు. ఒకటి మా కేటలాగ్‌లో లేని ప్రోడక్ట్ హుహు. ఏదైనా వాళ్ళ పర్సనల్ రిక్వైర్మెంట్ ప్రకారం కావాలి, మిక్స్ అండ్ మ్యాచ్ కావాలి అంటే విల్ డూ. ఓకే. లైక్ మా స్కిన్ ఇంకా డ్రైగా ఉంది. ఇంకా నాకేదైనా మాయిశ్చరైజ్ కావాలి ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ కావాలి. అలా ఏదైనా హుహు. అండర్ ఆర్మ్స్ స్మెల్లింగ్‌కి ఆర్ వాటెవర్ అలాంటివి కావాలి అంటే వి డూ ఇట్. హుహు. అండ్ అనదర్ టైప్ ఆఫ్ కస్టమైజేషన్ ఇస్ ఫన్ కస్టమైజేషన్స్. ఓకే. గిఫ్టింగ్‌కి హుహు. వాటికంతా చేస్తాం. హుహు. బేబీ షవర్స్, హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్, రిటర్న్ గిఫ్ట్స్‌కి హుహు. ఏదైనా ఈవెంట్స్ ఫ్రెండ్స్ గిఫ్టింగ్‌కి, బర్త్‌డే గిఫ్టింగ్‌కి అలా అంతా చేస్తామనమాట. హుహు. మేము ఇంకా కస్టమైజ్ స్టిక్కర్స్ గూడా వేస్తాం. లైక్ ఒక వెడ్డింగ్‌ది చేసాము. హుహు. లైక్ లైక్ నేమ్స్ తోటి వి జస్ట్ మేక్ కస్టమైజ్ స్టిక్కర్ ఫర్ దెమ్. ఓకే. ఫస్ట్ బర్త్‌డేస్‌కి చేసాము. ఫోటోస్ ప్రింట్ చేసి అతికిచ్చి అలాగంతా. వాళ్ళ కలర్ కాంబినేషన్స్ ఏవైనా చెప్తారు. డెకరేషన్ కలర్ కాంబినేషన్స్. సో, జనరల్లీ మీకా కలర్స్ వాడతామనమాట. దే ఆర్ నేచురల్ హుహుహు. కలర్స్. హుహు. దాంతోటి వి డిరైవ్ ఎంత క్లోజ్‌లీ పాసిబుల్ అయితే అంత క్లోజ్ పాసిబుల్ కాంబినేషన్స్‌లో డిరైవ్ చేస్తాం. ఓకే. ఈవెన్ జెండర్ రివీల్ చేస్తాము. లైక్ చిన్న చిన్న బేబీ షేప్స్ లైక్ హుహు. పింక్ అండ్ బ్లూ అలా అంతా. హుహు. అలా కాకుండా వి ఆల్సో డూ సంథింగ్ మా కేటలాగ్‌లో లేదు. బట్ యూ కమ్ అప్ విత్ ఎ న్యూ ఐడియా. హుహు. లైక్ ఇలాంటి బాడీ బటర్ నాకు ఇలాంటి స్మెల్‌తో కావాలి మీరు చేయగలరా అంటే అలా చేస్తాం. ఓహ్! రీసెంట్‌లీ మేము ఒక బేబీ షవర్‌కి చేసామనమాట. లైక్ మెన్ అండ్ వుమెన్‌కి సెపరేట్ గిఫ్టింగ్ చేయమన్నారు. ఓహ్! సో, మెన్‌కి యూకలిప్టస్ అండ్ స్పియర్‌మెంట్ సోప్స్ చేసాము. హుహు. లేడీస్‌కి శాండల్‌వుడ్ చేసాము. హుహు. అలా డిఫరెంట్ డిఫరెంట్ కస్టమైజేషన్స్ అడుగుతారు. ఓహ్! రోల్ ఆన్స్ అడుగుతారు. పర్ఫ్యూమ్ రోల్ ఆన్స్. సో, అన్నీ లైక్ ఇండియన్ సెన్స్ తోటి చేస్తామనమాట. అన్నీ మిక్స్ చేసి చేస్తాం. అలా. ఓకే. సో, కస్టమైజ్డ్ ప్రొడక్ట్ కోసం అందరూ మిమ్మల్ని రీచ్ ఔట్ అవ్వొచ్చయితే. యాహ్! ష్యూర్. సో, ఎలా మార్కెట్ చేసుకుంటున్నారు మీరు? ఆల్సో మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఏవేవి వెబ్‌సైట్స్ కానీ ఎలా రీచ్ అవ్వచ్చు మీరు? సో, మేము ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాం. హుహు. అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మాది. హుహు. అండ్ వాట్సాప్‌లో గూడా యూ కెన్ కాల్ మీ ఆర్ మెసేజ్ మీ. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా మెసేజ్ చేయొచ్చు. అండ్ రీసెంట్‌గా మేము ఎట్సీలో మా షాప్ ఓపెన్ చేశామన్నమాట. ఓకే. ఎట్సీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అది. హుహు. మెయిన్‌లీ ఫర్ ఆర్టిసన్ ప్రొడక్ట్స్‌కి, క్రాఫ్ట్ ప్రొడక్ట్స్‌కి ఇలా హోమ్ మేడ్ ప్రొడక్ట్స్‌కి అంతా అదొక వెబ్‌సైట్. అండ్ మా స్టోర్ గూడా అందులో ఓపెన్ చేసాం. హుహు. కరెంట్‌లీ హెయిర్ ఆయిల్స్, ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ పెట్టాలనుకుంటున్నాం. బాడీ ఆయిల్స్, హెయిర్ ఆయిల్స్, హెయిర్ సీరమ్స్ అవన్నీ. ఓకే. ఆ ఎట్సీలో ఆర్డర్ చేస్తే ఇట్ విల్ డైరెక్ట్‌లీ షిప్డ్ టు యువర్ లొకేషన్. హుహు. మేము కూడా మాకు ఆర్డర్ పెట్టిన లోకల్ అయితే వి డూ డెలివరీ, హోమ్ డెలివరీ ఫ్రీ ఓకే. ఆఫ్ చార్జ్. హ్మ్. అండ్ వి షిప్ అక్రాస్ ద యూఎస్ బేస్డ్ ఆన్ ద ఆర్డర్. సమ్‌టైమ్స్ వి గివ్ డిస్కౌంట్ ఆన్ షిప్పింగ్ యాస్ వెల్. హుహు. ఎంత ఆర్డర్ ఉంటే దాన్ని బట్టి. అదర్‌వైస్ షిప్పింగ్ చార్జెస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో, మార్కెటింగ్ అంటే వర్డ్ ఆఫ్ మౌత్ మాకెక్కువ ఉంటుందనమాట. హుహు. వాడిన వాళ్ళు చెప్పడం అదంతా. అదే. సో, అదెక్కువొస్తుంది. హుహు. స్టాల్స్‌కెళ్తాం మేము. ఫార్మర్స్ మార్కెట్‌లో నా స్టాల్ ఉంటుంది. మోస్ట్ హుహు. ఆఫ్ ద వీకెండ్స్ ఐ పుట్ స్టాల్ ఇన్ ఫార్మర్స్ మార్కెట్. ఎక్కడ ఫార్మర్స్ మార్కెట్ అండి? ఫోల్సమ్ సటర్ హోల్సమ్. స్ట్రీట్ ఓకే. ఫార్మర్స్ మార్కెట్. హుహు. అండ్ ఆల్సో వేరియస్ అదర్ స్టాల్స్ ఏవైనా ఈవెంట్స్ ఎవరైనా పిలిస్తే అంత వెళ్లి వి డూ ఇట్. హుహు. అది కాక ఐ డూ సమ్ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ జస్ట్ ఆన్ మై ఓన్ ఓకే. అరౌండ్. హుహు. యాహ్! దట్స్ ఆల్. ఓకే. సో, మీరు ఇండియా షిప్ చేస్తారా? అమెజాన్‌కి మేమింకా అనుకోలేదు అమెజాన్‌కి వెళ్ళాలని. హుహు. వి ఆర్ స్టిల్ ఇన్ ఎట్సీ. హుహు. స్లోగా షాపిఫై అంతా గ్రో చేయాలనుంది. హుహు. ఇఫ్ వి థింక్ ఆన్ పుట్టింగ్ ఇట్ ఆన్ అమెజాన్, దెన్ మేబీ విల్ థింక్ ఫర్ షిప్పింగ్ ఇట్ ఇన్ ఇండియా. ఓకే.
మీరు ఇండియా కూడా షిప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్ అడిగారనమాట. ఏంటి ఇండియాకి షిప్ చేస్తారేమో ఒకసారి కనుక్కో అని. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఫీడ్‌బ్యాక్స్ వస్తుంటాయి కదండీ! ఏదన్నా స్టాండ్ ఔట్ ఫీడ్‌బ్యాక్ ఉందా? యాహ్! ఫీడ్‌బ్యాక్స్ ఒస్తాయి నాకు. హ్మ్. బట్ నాకు స్టాండ్ ఔట్ అయిన ఫీడ్‌బ్యాక్ ఈస్ మీరు ఇంత న్యాచురల్ ప్రొడక్ట్స్ అని చేస్తున్నారు కదా! ఎందుకు ఫ్యూ ప్రొడక్ట్స్ ప్లాస్టిక్ కంటైనర్స్‌లో ఇస్తున్నారు? వై డోంట్ యూ చేంజ్ ఇట్ టు గ్లాస్ కంటైనర్స్ అన్నారు. హుహు. సో, బికాజ్ నాది స్టార్టప్ బిజినెస్ కాబట్టి నాకు బ్రేక్ ఈవెన్ రావట్లేదు నేను గ్లాస్ కంటైనర్స్ వాడితే. హుహుహు. ఓకే. కాకపోతే ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అవన్నీ నేను గ్లాస్ కంటైనర్స్‌కి వెళ్ళాను. కాకపోతే కొన్ని ఫేస్ రిలేటెడ్ ఫేస్ క్రీమ్స్ కానీ, ఫేస్ మాస్క్ అవన్నీ గూడా నాకు గ్లాస్ కంటైనర్స్‌కి మార్చాలనుంది. హ్మ్. కాకపోతే దానివల్ల ప్రొడక్ట్ ప్రైస్ కూడా కొంచెం అప్ అవుతుంది. అవును. సో, నేను నాకు కస్టమర్ బేస్ బాగా ఇంక్రీజ్ అయ్యి ఆర్ దే ఆర్ మోస్ట్‌లీ డిమాండ్ లేదు మాకు గ్లాస్ కావాలి అంటే డెఫినిట్‌గా ఐ విల్ గివ్ దట్ ఆప్షన్. హుహు. ఎస్పెషల్లీ కస్టమైజేషన్స్ చేసినప్పుడు ఐ విల్ గివ్ దట్ ఆప్షన్ మీకు గ్లాస్ కంటైనర్స్ కావాలా? లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్స్ కావాలా? ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందని. ఓకే. సో, అది నాకు వాల్యూ యాడ్ అవ్వాలన్నమాట. సో, బట్ ఈవెంచువల్లీ నా విజన్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద ప్లాస్టిక్ అండ్ మూవ్ టు కంప్లీట్ గ్లాస్ ప్యాకేజింగే. హుహు. కాకపోతే కొన్ని డ్రాబ్యాక్స్ ఇవన్నీ నేను చూడాలి. లైక్ బాడీ బటర్ లాంటివి నేను గ్లాస్ కంటైనర్స్‌లో ఇస్తే రాసుకున్న తర్వాత హ్యాండ్స్ గ్రీజీగా ఉంటాయి. అవి అవును. స్లిప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యాహ్! సో, బ్రేక్ రెసిస్టెన్స్ అవన్నీ ఉండాలి. ఇవన్నీ చేయాలంటే నేను కొంచెం ప్రొడక్ట్ ప్రైస్ పెంచాల్సుంటుంది. హుహు. ప్యాకేజింగ్ నేను బేర్ మినిమమ్ పెట్టుకున్నాను కాబట్టే హై క్వాలిటీ ప్రొడక్ట్ తక్కువ కాస్ట్‌కొస్తుంది. హుహు. కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాల్సొస్తుందేమో బికాజ్ ఇఫ్ ఐ చేంజ్ ద ప్యాకేజింగ్. సో, దట్ ఈస్ మై విజన్ ఫర్ ఫ్యూచర్ టు గో కంప్లీట్ ప్లాస్టిక్ ఫ్రీ. ఓకే. దట్స్ ఎ వండర్‌ఫుల్ విజన్ అండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ప్రత్యూష గారు. మీకు వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ప్రత్యూష గారు మన సర్‌ప్రైజ్ రివీల్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ అండి. మన కాలిఫోర్నియా కబుర్లు ఛానల్ చూస్తున్న అందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ కాలిఫోర్నియా కబుర్లు ఛానల్‌లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మేమొక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాము. మా అన్వి న్యాచురల్స్ నుంచి మీకొక ప్రోమో కోడ్ ఇస్తున్నాము మదర్10. ఈ ప్రోమో కోడ్ వాడి జూన్ 12థ్ వరకు మీకు మా దగ్గర ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ కాలిఫోర్నియా కబుర్లు ఛానల్ వ్యూవర్స్‌కి. థ్యాంక్ యూ.